నమస్తే శ్రీరామ్ గారు. నమస్తే తారక్ గారు. ఇక్కడ వరకు ఎలా తీసుకొచ్చారు నన్ను? ఫస్ట్ క్వశ్చన్. ఎలా తీసుకొచ్చారు అనే దానికన్నా కూడా నేను అడిగిన తర్వాత మీకు ఏమి నచ్చి వచ్చారు అనేది నాకు ఫస్ట్ క్వశ్చన్. ఫ్రాంక్ గా చెప్తున్నా, నన్ను చాలా మంది అడిగారు కానీ ఎందుకో తెలియని ఒక కనెక్ట్ మీతో, ఒక బ్రదర్లీహుడ్ కనెక్ట్ నాకు. నేను హార్డ్లీ మిమ్మల్ని నాకు బాగా తెలిసి మీతో మాట్లాడి కలిసింది థర్డ్ టైం అయి ఉండొచ్చు నాకు తెలిసి. అంటే ఒక పాజిటివ్ వైపు మిమ్మల్ని చూస్తే. సో అది ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చింది అనమాట. దీన్ని ఎంతమంది తిడతారు నన్ను అంటే, తారక్కి ఇంటర్వ్యూ ఇస్తావు మాకేమో అని చెప్పి మీ జర్నలిస్టులు అందరూ నా మీద యుద్ధం చేస్తారు. బేసిక్ ఏంటంటే ఎవరైనా ఒక 4 డబ్బులు సంపాదించుకుంటే చాలు అనుకుంటారు యాక్చువల్గా, తక్కువ చుట్టేసి అని చెప్పి. బట్ మీరేంటంటే మీకు కొంచెం మరి దాని ప్యాషన్ అనాలా, పిచ్ అనాలా, లేకపోతే క్వాలిటీ గురించి మన గురించి నలుగురు గొప్పగా మాట్లాడుకోవడం అనాలా తెలియదు, కానీ ఇచ్చిన బడ్జెట్ని మించి క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వడం అనేది మీ దగ్గర ఉన్నది. అది నాకు నచ్చింది. నేను క్వాలిటీగా ఒక పని చేస్తే అంటే సక్సెస్ వస్తే మనీ ఆటోమేటిక్గా వస్తుందని నా ఫిలాసఫీ బేసికలీ. కాబట్టి ఆ సక్సెస్కి ఏం కావాలి అంటే మనకి ఒక ఐ ఫీస్ట్ కావాలి ఆడియన్కి. సో అది మనం ఇవ్వగలిగితే ఒక ఆటోమేటిక్గా మనీ ఆటోమేటిక్గా వస్తుంది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మోర్ ఓవర్ ఏంటంటే మన ఫెర్టిలిటీలో దాని యొక్క వాల్యూని కాపాడాలి. ఈరోజు నేను బాగా చేస్తే ఒక్కడైనా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని పని చేస్తే మన ఎంటైర్ ఇండస్ట్రీ బాగుంటుంది అనేది ఇంకొక పాయింట్. సో ఈ రెండు ఎప్పుడు నా మైండ్లో రన్ అవుతుంది. ఎందుకంటే బేసిక్గా నా జర్నీయే టీవీ, నా ఉద్యోగం, నా జర్నీ, నేను ఆర్టిస్ట్ అవ్వడం, ఎవ్రీథింగ్ టీవీ. సో ఇలాంటి టీవీలో పుట్టి పెరిగి ఈ స్థాయికి వచ్చినప్పుడు దీని యొక్క గౌరవం అనండి, లేదా దీని వాల్యూ అనండి, ఏదైనా మనం కాపాడాలి. అయితే అమలాపురం టు హైదరాబాద్ జర్నీలో బట్ బేసిక్గా ఎవరైనా కూడా టీవీ కోసం వచ్చాను, టీవీయే నా సర్వస్వం అని వచ్చాను అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను అలా రాను అసలు. అదే మీరు ఎలా స్టార్ట్ అయ్యారు ఇక్కడ టీవీ? ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అయింది, ఎగ్జామ్ రిజల్ట్ కూడా ఇంకా రాలేదు అనుకుంటా నాకు తెలిసి. మా ఫాదర్ మీద కోపంతో వచ్చేసా. నా డాడీకి నాకు గొడవ అయింది, తిట్టాడు ఆయన ఏదో, ఏమని చాలా రూడ్గా ఉండేవారు డాడీ. ఎక్కడ ఏదో గొడవ అయింది ఆయన అంటే, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఏదో బయటికి ఏదో వెళ్దాం క్రికెట్ ఆడదాం ఏదంటే కొట్టారు. అది ఎక్కడో వచ్చి నా ఫ్రెండ్ బాబ్జీ అని ఉన్నాడు, మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే. ఆ కొట్టిన సాయంత్రం కొట్టారు, ఇమ్మీడియట్ గాడి దగ్గరికి వెళ్ళా, డబ్బులు కావాలి రా అంటే వాడు ఏంటి ఏమని కూడా అడగల, చాలా క్లోజ్ ఫ్రెండ్ నన్ను, ఇప్పటికీ ఫ్రెండ్స్ తను వైజాగ్లో ఉంటాడు. 1500 ఉంటే ఇచ్చాడు. వచ్చాను ఇంటికి, గబగబా బట్టలు సర్దుకున్నాను. అమ్మ ఎక్కడికి రాను, పోతున్నాను, వెళ్ళిపోతున్నాను హైదరాబాద్ అన్నాను. ఇంక మా అమ్మ ఏడుపు, నాకు బాగా అటాచ్. అయితే ఓకే ఇంకేమనలేదు, నేను వెళ్ళిపోవాలనేసి డాడ్ రాలి అప్పటికి. ఆయన వస్తే నన్ను మళ్ళీ వెళ్ళలేవరు అనేది ఒక ఇది అని బస్ టికెట్ వేసుకుని వచ్చేసాం. సరే వచ్చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చి పిన్ని వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక 1 month స్ట్రగుల్ అయ్యా. మళ్ళీ డాడ్ ఎవరెవరికో ఫోన్ చేసి వాడికి ఏదైనా జాబ్ కోసం అని ట్రై చేయండి అని చెప్పి ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్లో ఆయన ఇది చేశారు. బట్ ఎక్కడ దొరకలేదు ఆ టైంలో. నేను ఇంకా వెళ్ళిపోదాం తిరిగి అమలాపురం అనుకునే టైంలో ఏమైందంటే, టికెట్ బుక్ చేసుకుని బయట వెళ్ళేసరికి ఒక కాల్ లెటర్ వచ్చింది. చూస్తే మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ నుంచి ఆఫర్ లెటర్. అది అంటే నెక్స్ట్ డే సాటర్డే వెళ్ళిపోదాం అనుకున్నాను. ఓకే. డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది, సూపర్వైజర్ పోస్ట్ అయితే పడితే నేను ఊరికి అప్లై చేశాను. సరే అని చెప్పి మళ్ళీ టికెట్ క్యాన్సిల్ చేసుకుని ఉండిపోయా. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళా బేగంపేటకి. వెళ్తే అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. వెళ్తే అదే డెస్టినానాలు ఏమంతా జేజే రావు గారు అని ఒక ఆయన ఏం చూసాడో నాలో తెలియదు. నాన్న నువ్వు ఇక్కడ కన్నా ఈటీవీ ఓపెన్ చేశారు మంది కొత్తగా, అక్కడికి వెళ్తే నీ లైఫ్ బాగుంటుంది, నేను రిఫర్ చేస్తాను నిన్నని చెప్పి అదే అప్లికేషన్ మీద ఆయన రిఫర్ చేసి సంతకం పెట్టి టు బాపినీడి గారు అని చెప్పి. అప్పుడు న్యూస్ స్టార్ట్ అవుతుంది, న్యూస్కి నువ్వు ఉపయోగపడతావు, అక్కడ న్యూస్కి వెళ్ళు, న్యూస్ రీడర్గా సంథింగ్ నాకు తెలియదు, ఆయన ఇంటెన్షన్ తెలియదు. అదే లెటర్ పట్టుకుని మన సమాజం కూడా శాంతిశేఖర్ అపార్ట్మెంట్కి వచ్చి బాపినీడి గారిని కలిస్తే సరే అని నన్ను తీసుకున్నారు. 1700 ఎంత జీతం అప్పట్లో. అయితే అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అది డిలే అయింది. డిలే అవటంలో ఏం చేశారంటే, అప్పుడు ఈ పాడుతా తీగి ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతున్నాయి, ఆన్లైన్ ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్స్కి నన్ను అంటే ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళతో పాటు నువ్వు ట్రావెల్ చేయి, నీకు తెలుస్తుంది వర్క్ ఏంటో తెలుస్తుంది అని బాపిరెడ్డి గారు అన్నారు. సో అట్లాగా ఆ ప్రొడక్షన్లో కంటిన్యూ అయ్యాయి. తర్వాత న్యూస్లో నన్ను పక్కన పెట్టేశారు, ఇంకా మళ్ళీ న్యూస్ వైపుకి వెళ్ళాలా. ప్రొడక్షన్ మేనేజర్ అయితే కాదు, మీరు ప్రొడక్షన్లో పనిచేశారు అంతే. అంటే మేనేజర్ అంటే ఇంకా అసలు యాక్చువల్గా ఏంటంటే ఆన్లైన్ ప్రొడక్షన్ అండి. మన ఏంటంటే ఇప్పుడు సీరియల్ సైడ్ ఎక్కడ వర్క్ చేయాలి, అదే మనం ఉషాకిన్లో సీరియల్స్ జరిగేవి, బట్ ఆ సైడ్ నేను వర్క్ చేయాలి. ఈటీవీ నాది ప్రోగ్రామ్స్, ఓన్లీ ప్రోగ్రామ్ సైడ్ వర్క్ చేశాను. సరే ఇంకా అందరూ మేనేజర్ అన్నారు. సరే ఓకే ఏదో ఒక బిరుదు ఇచ్చారు, సరే కానీ బాగుంది కదా, మనం చేసే పనికి ఒక పేరు పెట్టారు,
పేరుతో కంటిన్యూ అంటే అయిపోయింది. అందరూ మేనేజర్ అన్నారు. సో నేను యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. దానికేం పెద్ద ఇదేం లేదు కదా. శాలరీకి పనిచేస్తూ మొదలుపెట్టిన తర్వాత ఎవరైనా కూడా దాంట్లోనే కంటిన్యూ అవుతారు, దాంట్లోనే ఎదుగుదల అవన్నీ చూస్తారు. బట్ ఎందుకంటే అది కంఫర్ట్ జోన్లో ఉండిపోతుంది కాబట్టి శాలరీ అనేసరికి నెల నెల ఎంత వస్తుంది, దానికి అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకుంటూ మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ, బట్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్ వచ్చి మనం ఒక కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలంటే కనుక చాలా ఆలోచిస్తాం, చాలా ఇది చేస్తాం. బట్ అక్కడి నుంచి మరి ప్రొడ్యూసర్ వైపు అసలు యాక్టర్గా ప్రొడ్యూసర్ వైపు అనేది ఎలా తర్వాత ఎలా పొగరు సార్, ఉమ్, కోపం. ఎవరి మీద? అది అది అంటే మనకు బేసిక్గా ఎక్కువ అది కోపం. షార్ట్ టెంపర్ పర్సన్ నేను బేసిక్గా. కానీ అలా ఉండరు ఎప్పుడు. అది కదా అంటే మారిపోయానండి. ఇప్పుడు తగ్గిపోయింది. మారిపోయిన శ్రీరామ్ చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని. చాలా అంటే చాలా అగ్రెసివ్. అప్పుడులో పర్సనల్ డిపార్ట్మెంట్ అతను కూడా కొట్టడానికి వెళ్ళిపోయేవాడిని. ఎంప్లాయీ గుంటూ సెక్యూరిటీ వాడిని ఎవరిని కేర్ చేసేవాడిని కాదు. వచ్చి సంతకం పెట్టేదండి. నేను నైట్ 1 గంట వరకు పని చేశాను. వచ్చి చూసావా, నువ్వు లేట్గా వస్తే నువ్వు అలా చాలా అంటే ఒక కాలేజీలో ఉంటే ఎలా ఉండేది అలా ఉండేవాడిని. మేము వర్క్ కూడా అలా చేసేవాళ్ళం. డే అండ్ నైట్ పని చేసేవాళ్ళం. వర్క్ చేసేవాడికి పొగరు ఉంటుంది బేసిక్గా. అక్కడ ప్రాబ్లం ఎలా వచ్చిందంటే సినీ మసాలా ప్రోగ్రామ్ జరుగుతుంది. అది జరుగుతుంటే మన రామ్ జగన్, ఉత్తేజ్ గారు వీళ్ళందరూ యాంకరింగ్ షో అలా చేసేవారు. నేను దానికి కొన్ని రోజులు ప్రొడక్షన్కి సైడ్ వర్క్ చేశాను. చేసినప్పుడు పువ్వాడ సత్యనారాయణ గారు అని ఆయన డైరెక్టర్. అప్పట్లో ఏంటంటే పక్కన ఎవరైనా ఇప్పుడు అసిస్టెంట్ క్యారెక్టర్లు ఉంటే ఎవరైనా పెడితే డబ్బులు ఇవ్వాలని చెప్పి ఎవరో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పెట్టేవారు. ఓకే, అక్కడ ఉన్నవాళ్ళు. ఓ రోజు ఎవరినో ఒకరిని పిలిచారు, పెట్టారు. వాడు రాలా. ఆయన చాలా ఈజీ గోయింగ్ పర్సన్ డైరెక్టర్ పువ్వాడ సత్యనారాయణ గారు. ఇలా అలా చూసి వేసేవా క్యారెక్టర్ అన్నాడు. సార్ నాకే ఏం తెలియదు, రా నువ్వు రా అన్నాడు. సరే అని చేసా, నాకు వచ్చింది నేను చేసా, అయిపోయింది. సో అక్కడ స్టార్ట్ అయింది యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్. అప్పుడు ఆ ఇంట్రెస్ట్ అని కూడా కాదు, ఏదో వచ్చింది చేసాం. సరే స్లోగా అలాగా ఆయన అది అక్కడ ఏమైందంటే అలాగా అసిస్టెంట్ క్యారెక్టర్ రెగ్యులర్ అయిపోయింది. ఆయన లారీ డ్రైవర్ అయితే నేను క్లీనరు, ఆయన దొంగ అయితే ఆడికి ఒక అసిస్టెంట్ దొంగ, కుక్ అయితే అసిస్టెంట్ కుక్, ఇట్లా నన్ను అలా ట్రావెల్ చేయడం మొదలు పెట్టాడు. ఆయన ఏం చేసాడంటే ట్రావెల్ చేసేసి ఇటు పాపం రోజు యాక్ట్ చేస్తున్నాడు, డ్యూటీ చేస్తున్నాడు అని ఓ 500 రూపీస్ క్యారెక్టర్ అని చెప్పి 5 రోజులు చేస్తే ఓ 2500 పెట్టాడు ఎక్స్ట్రా. సరే అది పెట్టంగానే అది మేనేజ్మెంట్ ఏమనుకుందో తెలియదు, పిలిచారు. ఉద్యోగం చేస్తావా యాక్టింగ్ చేస్తావా అని అడిగారు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? అలా అడిగితే నేనే సమాధానం చెప్పుంటాను అనుకుంటాను. జనరల్గా ఉద్యోగం అని చెప్తారు ఎవరు కదా. ఏం మాట్లాడుకుని బయటకు వచ్చేసి రిజైన్ చేసి వెళ్ళిపోయా. ఏది చెప్పలా అంటే నా మైండ్లో నేను యాక్టింగ్ చేయాలని లేదు అప్పటికి, ఈ ఉద్యోగం పోతే నా లైఫ్ ఏంటని కూడా ఆలోచించలా. పొగరు, అందుకే చెప్తున్నా మీకు. అంటే మీకు 2 చాయిస్లు ఇచ్చినప్పుడు ఏదో ఒక చాయిస్ తీసుకుంటాం కదా. అంటే నువ్వు నేను ఇంత కష్టపడితే ఎవడో నాకు తెలియకుండా ఇన్వాయిస్ పెడితే నువ్వు నన్ను రిజైన్ చేస్తావా యాక్టింగ్ చేస్తావా అనేది సెల్ఫ్ రెస్పెక్ట్. ఎగ్గో కూడా కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. నేను పని చేసిన పని నువ్వు గుర్తించలేదు. నువ్వు పిలిచి శ్రీరామ్ ఇక్కడ ఇలా ఉండదమ్మా, మన కంపెనీలో జాబ్ హోల్డర్స్ చేస్తే మనం పే చెయ్యం కాబట్టి నువ్వు చేయాలంటే చెయ్యి, వద్దంటే ఒకవేళ నేను ఏమైనా ఆలోచించేవాడినేమో. అసలు నాకు సంబంధం లేకుండా ఆయన పెట్టడం ఏంటి, నన్ను అడుగుంటే నేను వద్దని చెప్పేవాడినేమో, తెలియదు. ఇంకా బాగా టెండర్ ఏజ్ కదా, ఇంకా వచ్చేసి రిజైన్ చేసి వెళ్ళిపోయా. వెళ్ళిపోతే నా కోసం 2-3 ప్రయత్నాలు చేశారు, దొరకలేదు. ఇంకా అలాగ మానేసా. అప్పుడు ఒక 1 మంత్ కూర్చున్న తర్వాత ఏం చేయాలి అనుకుంటే అప్పుడు చేస్తే సరే యాక్టింగ్ చేద్దాం అని మొదలుపెట్టా. మొదలు పెడితే ట్రై చేస్తున్నా. ఆడిషన్స్ ట్రై చేశారా? ఆడిషన్స్ కూడా చేశాను, పెద్ద అంతా ఏం కాదు. ఒక ఫోటో షూట్ చేసుకున్నాను, అంతా చేశాను. అదే దట్ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ షూట్ నాది, ఫోటో షూట్. ఆ తర్వాత మళ్ళీ విధిలో అనిల్ కుమార్ గారు పిలిచి మన దగ్గర ఒకడు ఉండాలి అని పిలండి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి నన్ను పిలిచి అంత ఆడిషన్ చేసి, సరే అప్పుడు ప్రభాకర్ సన్ నేను, ఓకే, యమున గారు, కిన్నెర గారు వాళ్ళు, ఇది నీరజ మదర్, ఇట్లా ఆ విధిలో స్టార్ట్ అయింది. అది పెద్ద ఎక్స్పీరియన్స్. ఫస్ట్ డే షూట్కి వెళ్తే నాకు ఒక సీన్ పేపర్ ఇచ్చారు. నేను ప్రిపేర్ అయిపోయా. రాజ్ కుమార్ నేను జాగింగ్, నా గ్రాండ్ ఫాదర్ నేను గ్రాండ్ సన్ క్యారెక్టర్. సరే జాగింగ్ సీన్ అని పెట్టారు. అత్తాపూర్లో షూటింగ్ పడితే సరే అని మొదలు పెడదాం, వర్షం స్టార్ట్ అయింది. జాగింగ్ సీన్ వర్షం ఎలా చేస్తాం, ఇబ్బంది. సో అని సీన్ మార్చేశారు. సీన్ కట్ చేస్తే ఏంటి, యమున గారు ఒళ్ళో నేను తలబెట్టుకుని పడుకుని డైలాగులు చెప్పాలి. అక్కడ యమున గారిని చూసి మనకు ఒక సింహం కూర్చున్నట్టుగా ఉంది.
సీన్ పేపర్ లేదు, ఫస్ట్ డే షూట్ ఫస్ట్ డే షూట్. మీరు నమ్మరు తరగబే కూర్చున్నాను, ఆవిడ ఒళ్ళో పెట్టుకుంటాను, ప్యానిక్ అయిపోతున్నా, టెన్షన్, గుండెల దడ. ఆవిడేమో చాలా సీరియస్గా ఉంటుంది ఆవిడ, అసలు మనకు తెలియని మనిషి. సీరియస్గా ఉంటుంది ఆవిడ అంటే అప్పుడు అలా ఉండేవారు, అంటే చాలా గంభీర క్యారెక్టర్లు అలా ఉండేవారు. ఓకే. సో టెన్షను, ఆవిడ ఒళ్ళు తల పెట్టుకోవాలంటే అంటే ఆవిడకి తగిలితే ఏమనుకుంటుందని భయం, కట్టనంగానే మళ్ళీ తల ఇలా పెట్టడం, మెడ నొప్పి చాలా. అంటే మనం ఆవిడ అలా వదిలేసాడు, ఏంట్రా నువ్వు తలపెట్టి ఒళ్ళు పడుకున్నా అన్నది అనుకో బాగుండదు కదా. తెలియని తను అంత ఇదిలో చూశాను, ప్యానిక్ అయిపోతున్నాను, డైలాగ్ చెప్పలేకపోతున్నాను, అంతా అయిపోయింది. సరే ఏదో మధ్యాహ్నం వరకు జరిగింది, బ్రేక్ ఇచ్చారు, అన్నం తినబుద్ధి కాల. సరే డైరెక్టర్ గారు అనిల్ కుమార్ గారు అలా నుంచుని ఆ వర్షాన్ని చూస్తూ అలా ఆయన సిగరెట్ కాల్చుకుంటూ అలా ఎంజాయ్ చేస్తున్నాను. అలా పక్కకి వెళ్ళిపోతానన్న, ఏంట్రా అన్నాడు. అంటే ఆ వల్ల కాదు సార్, టెన్షన్ వచ్చేస్తుంది, నేను పని చేయలేను ఆవిడతో అసలు అంటే. అలా ఏం కాదని, ఇంకెలా ఉంటుంది కొత్తలో, నేనున్నాను కదా నేను చూసుకుంటాను. వంశీ అని మేనేజర్ ఉండేవాడు, వంశీ తలుపులు వేయించి ముందు పారిపోయేటట్టున్నాడు అని చెప్పి అని ఆయన చాలా ధైర్యం చెప్పి అట్లా సో జర్నీ స్టార్ట్ అయింది.